ఇదే రామదాసు మందిరం. ఈ భక్త రామదాసు వారు నివసించిన ఈ నివాస స్థలం ఇక్కడ ఉండేదని చెప్తారు. ఆయన రామదాసుగా కీర్తిగాంచినటువంటి మిత్రులారా, ఇది భక్త రామదాసు మందిరం, జాన మందిరం అని పేరు పెట్టారు. దీని ప్రత్యేకత ఏంటంటే, ఒకప్పుడు రామదాసు గారు ఇక్కడ నివసించారట. ఇటు పక్కన చూస్తే ఆయన రామదాసు గారు విగ్రహం వేశారు. ఈ పక్కన రామదాసు గారు ఉపయోగించినటువంటి బావి ఉన్నది. ఇప్పుడు కూడా ఆ బావిలో నీళ్లు ఉన్నాయి, దాన్నే వాడుతున్నారు. ఈ ప్రాంగణం అంతా కూడా వారి స్వగృహం అని చెప్పి ఈ ఊరు గ్రామ ప్రజలందరూ చెప్తున్నారు. కంచర్ల గోపన్నగా పేరుగా ఉండి ఆ తర్వాత రామదాసుగా కీర్తి గడించినటువంటి ఈ రామదాసు కంచర్ల గోపన్న గారి నివాసం ఇదే. రండి లోపలికి పోయి చూద్దాం. ఇక్కడ ఒక అయ్యవారు ఉన్నారు, వారు దీని గురించిన వివరాలన్నీ చెప్తారు. మాట్లాడదాం రండి. స్వామి, తమ పేరు? నా పేరు సీతారామచంద్రాచార్యులు. మా అల్లుడు గారు ఉంది ఇక్కడ, రమేశాచార్యులు గారిని. వారికి ఏదో అవసరం ఉంటే నేను వచ్చాను, నేనున్నాను. రండి, దీని ప్రత్యేకతలు చెప్పండి ఒకసారి. రామదాస్ గారి విగ్రహం తీసుకున్నాను. చూశాను, దాని ఫోటోలు కూడా తీస్తాను. రామదాస్ గారు జన్మస్థలం ఇది. రామదాస్ గారు ఉన్న నివాసం ఉన్న ఇల్లు ఇది. అయితే రాముడు కూడా పాపం ఆ ఇంట్లో తాను కూడా ఉండాలన్నట్టు ఆయన మూర్తిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. రామదాస్ గారు గోపన్నగా ఉద్యోగ ధర్మంలో ఉన్నప్పుడు, తహసీల్దార్గా ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నారు. భక్తుడైపోయిన తర్వాత ఆ విధంగా ఉన్నారు అనమాట. చాలా బాగుంది. భక్తుడైనప్పుడు ఇలా ఉండేవారు. రామభక్తుడైపోయి సమస్తం రామాధీనం చేశారు కదా, ఆస్తికి ఇస్తే అంతా కూడా ఆయన చేశారు. అప్పుడు ఇలా ఉండేవారు. తహసీల్దార్. ఈ మూర్తులు ఎక్కడి నుంచి తెచ్చారండి రాముల వారు? ఇవి రాముల మూర్తులు ఈ గ్రామవాసులు చేశారు. అంటే రాముడు కోసం కదా తాను అంకితం చేసింది అని రామదాస్ గారు ప్రతిష్ఠించనే కావు, తర్వాత ప్రతిష్ఠించారు. ఏ భద్రాచలం రాముల వారి గురించి అయితే తాను చేశాడో ఆ భద్రాద్రి రాముడు ఇక్కడ కూడా ఉండాలి అని. అంటే మామూలుగా ఏ భక్తుడైనా ధ్యానిస్తే ఏ మూర్తిని అయితే ప్రార్థిస్తారో ఆ మూర్తి హృదయ కమలంలో నివసింప ఉంటారు కనుక ఆ విధంగా రాముణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించుకున్నారు ఈ గ్రామస్తులు. ఇంకో జీవిత విశేషాలు కూడా ఇక్కడ రాశారు కదా, రామదాస్ గారి జీవిత విశేషాలు రాశారు. విశేషాలు వారు ఎప్పుడు ఏం చేశారు, ఆభరణాలు ఆయన తయారు చేయించిన ఆభరణాలు రామదాస్ గారు చేయించింది. ఇగో ఇది పచ్చల పథకం అంటారు, ఇది చింతాకు పథకం సీతమ్మ పథకము రామచంద్రాన్ని పాడుకున్నాడు ఆయన. అవునా, కీర్తనలో ఉంది. అయితే చింతాకు కెంపులట అవి. ఓహో. ఆ కెంపులకి చింతాకు కెంపులు అంటే బాగా లేత చింతాకు ఎరుపు రంగులో ఉంటుంది. అవునవును. కనుక ఆ చింతాకు కెంపులు కాబట్టి చింతాకు పథకము రామచంద్రాన్ని పాడుకున్నాడు. కలికితురు ఆయనకు కులుకుతూ జయించి రామచంద్రాన్ని పాడుకున్నాడు. ఈ కలికితురాయి జయించారు. ఇది సీతమ్మ వారి కిరీటం. ఆ కిరీటం పైన కొనపైన శ్రీరామ అని రాయబడి ఉంది. ఇది అమ్మవారికి వేస్తారు. మంగళ్యం ఉండేటట్టుగా, అంటే తన తరఫున ఒకటి, తల్లిదండ్రుల తరఫున ఒకటి, మరి నా పుట్టింటి వారి తరఫున ఒకటి, అత్తింటి వారి తరఫున ఒకటి, అలా మొత్తం 3. అంటే తాను కళ్యాణం చేస్తుండగా తన తరఫున కూడా అమ్మవారికి సమర్పించుకొని కళ్యాణం చేశారు చెప్తారు. అదిగాక మంగళసూత్రాలంటే త్రిమూర్త్యాత్మక శక్తి అని. త్రిమూర్త్యాత్మ అంటే లక్ష్మి, గౌరీ, సరస్వతి. 3 మూర్తులకి 3 మంగళసూత్రాలు అని అంటారు. అంటే స్వామి భద్రాద్రి రాముడు కూడా అలానే ఉన్నారు. అంటే ఈ మందిరం ఎప్పుడు నిర్మించారు స్వామి? ఈ మందిరం ఎప్పుడు నిర్మించారు? ఇక్కడ ఈ మందిరం గురించి మాకు తెలియదు. నేను భద్రాచలంలో ఉండే రాముల వారి అర్చకుల్ని. అంటే పరంపరంగా పాపం రామదాస్ గారు పెట్టి వంశాలు ఉన్నాయి. ఆ వంశాల్లో 1633లో ఆయన తహసీల్దార్గా 1650లో వచ్చారు. అంటే ఇది కూడా 1950sలోనే దీన్ని డెవలప్ చేశారని చెప్పారు. పక్కన విగ్రహం పెట్టారు.
ఇది గోల్కొండ నవాబుల చరిత్ర. అది కొంచెం బీరో అడ్డం చేసరికి పోయింది అది. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా వారి ఫోన్లో మాట్లాడితే మీకు ఇంకేమైనా డీటెయిల్స్. ఇంతకుముందు ఒకరు ఒక నిమిషం, ఇక్కడ ఉంది 2000 సంవత్సరంలో బాలమురళీ కృష్ణ ఇక్కడికి వచ్చారట, ధ్యాన మందిరానికి వచ్చారు, పునర్నవీకరించబడింది. 2000 ఇక్కడికి వచ్చారు. 1955లోనే దీన్ని డెవలప్ చేశారని చెప్పారు. అప్పుడే అన్నారు. ఇప్పుడు వీరి వారసులు ఎక్కడున్నారండి ఏమన్నా తెలుసా? ఎవరో శ్రీరామనవమిలో కనపడతాడు ఒక ఆయన, నేను వారసుని అని ఒక అబ్బాయి కనపడ్డాడు. ఈ మధ్యనే కాలంలోనే కనపడ్డాడు, 2-3-4 సంవత్సరాల నుంచి. అంటే మళ్ళా ఎక్కడ ఉన్నాడు, ఎప్పుడు వస్తాడు, ప్రత్యక్షం అవుతాడు అప్పుడు, మళ్ళీ తర్వాత కనపడలేదు. మేమంతా గుర్తుపెట్టుకోలేదు. తర్వాత తూ నరసింహదాస్ గారు వాళ్ళ బాబు వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం ముందుకు రండి, లైట్ వస్తుంది. మీ పేరు ఏం చెప్పారు స్వామి? నా పేరు గొట్టుపుళ్ళ సీతారామచంద్రాచార్యులు. మీరు స్వగ్రామం? భద్రాచలమే. భద్రాచలమే. అక్కడి నుంచి అప్పుడప్పుడు వస్తారు అక్కడికి? ఇది మా అల్లుడు గారుది. ఓహో, అందుకోసం మా అమ్మాయి అట్లాగా, అందుకోసం వచ్చాము.